ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. మా క్లాస్లో నా పక్కనే ఒక అమ్మాయి పడ్డదబ్బా. ఎంత బాగుంది తెలుసు. అసలు చూస్తే ఎవరైనా సరే ఫ్లాట్ అవ్వాల్సిందే, అంత బాగుంది అమ్మాయి. మా అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అడిగి అనుకుందాం అనుకున్నా, కానీ నా బ్యాడ్ లక్, అమ్మాయికి ఇన్స్టా వాడదంట. సో హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇంత వచ్చేసి నా డైరీ, అంటే నా డైలీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క రోజు నేను ఖచ్చితంగా వీడియో రూపంలో మీ ముందు నేను పెడుతున్నా. అదే నా డైరీ. ఓకే, ఈరోజు వచ్చేసి 2/12/2025, అంటే 2 డిసెంబర్ 2025. ఈరోజు వచ్చేసి యాస్టీస్గా మార్నింగ్ 6కి లేచాను. 6కి లేచి ఫస్ట్ లేచిన వెంటనే నేను వాష్రూమ్ వెళ్ళిపోతాను. 6కి లేచి వాష్రూమ్ వెళ్ళిన తర్వాతకి కొంచెం మొబైల్ స్క్రోల్ చేసిన. తర్వాత వచ్చేసి ఇక వీడియోస్ చూసి బోర్ కొట్టింది. అది 7 అయిపోయింది. ఇక 7 నుంచి 7:30 లోపల నేను డైలీ కిచెన్లోకి వెళ్ళి నా ఫుడ్ నేను ప్రిపేర్ చేసుకుంటాను. సో నాకు ఫుడ్ ప్రిపేర్ చేసేది 7:30 అయిపోయింది. తర్వాతకి 7:30 నుంచి 8:30 లోపల నేను ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసుకొని ఫుడ్ తినేసిన. అండ్ తర్వాత వచ్చేసి వెంటనే వినోద్ గారు ఫోన్ చేసిన. ఈరోజు దేనికి రా అంటేనేమో మా ఎగ్జామ్కి వస్తున్నావు, రావట్లేదు రా అని. నేను అన్నా, అరే ఏమో రాస్తాం రా ఎగ్జామ్స్, పాస్ అయ్యేది కాదు, బొంగు అయ్యేది కాదు, ఏదో పేరుకే రాస్తాం, దానికోసం వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత వచ్చేసి సరే వస్తామా అని చెప్పిన. వాడు కట్ చేసిండు. మళ్ళీ 9కి సిద్ధార్థ ఆడు ఫోన్ చేసిండు. ఏందిరా ఈరోజు వస్తున్నావు, రావట్లేదు అంటే ఏం ఎగ్జామ్ రా అని అడిగిన. అరే ఏ ఎగ్జామ్ అని ఫస్ట్ వచ్చారా అన్నాడు. సర్లే ఇక మన వాళ్ళు అంత ఇంతే కాబట్టి నేను కూడా ఎగ్జామ్స్కి పోయినా. ఇక ఫస్ట్ 9కి వెళ్దాం అనుకున్నా, కానీ 9కి ఇక వినోద్. సో మా వినోద్ నాకు 9కి ఫోన్ చేసిండు. ఇక 9కి ఫోన్ చేసిన తర్వాత ఏమైందంటే, మరి నేను నీ బైక్ మీద వస్తున్నాడు, సరేరా రా అన్న. వాడేమో తర్వాతకి ఫోన్ చేసి నాకు మధ్యాహ్నం వరకు ఎగ్జామ్ అన్నాడు, బొంగు నేను 11కి వచ్చేస్తారా అని చెప్పిన. సరే వాడు బైక్ మీద, నేను నా బైక్ మీద స్టార్ట్ అయినా. స్టార్ట్ అయ్యింది. నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. మా సార్ ఇక సినిమా సారు రికార్డ్స్ తీసుకుని ఆయనకి అమౌంట్ 300 రూపాయలు బొక్క. మళ్ళీ నాకు రికార్డ్స్కి అమౌంట్ కట్టేసి అక్కడి నుంచి అంటే ఇంకా ఎగ్జామ్ కంప్లీట్ చేసేసిన. మా క్లాస్లో మంచి అమ్మాయి పడ్డదబ్బా నా పక్కనైతే. అంత బాగుంది అమ్మాయి. మాట్లాడదాం అనుకున్నా కానీ నేను అసలు ఇంట్రోవర్ట్ని కదా, సో మాట్లాడలేకపోయినా. అడిగి కనుక్కుందాం అనుకున్నా, కనీసం మా ఫ్రెండ్ అని అడిగిన. వాడు పోయి పులిహోర బాగా కలుపుతున్నా, వాళ్ళకి అట్లేదు పులిహోర అన్నది. అంతే లే, కొంతమందికి సెట్ అయితే కొంతమందికి కాదు. కాని వాళ్ళలో నేనున్నా, అంతే. అది నా మిస్టేక్ అనుకోండి. సో అలా ఎగ్జామ్ రాసి వచ్చేసి తర్వాతకి బయటకు వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఒక హ్యాండిక్యాప్డ్. వాడిని కొంచెం ఈరోజు దింపిరారా అన్నాడు బైక్ మీద. సరే అని చెప్పేసి వాడిని దింపి వచ్చిన. అంటే మాకు సహాయగుణం ఉందని నేను చెప్పాను, కానీ కనీసం మన వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, మనకు తెలిసిన వాళ్ళకి, చుట్టుపక్కల సాయం చేసేంత గుణం అయితే ఉండదులేండి. ఇంకా అది అయిపోయిన తర్వాతకి ఒకటి అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఏమైంది, వీడు ఫోన్ చేసిండు మా వాడు అనిల్ ఫోన్ చేసి, అరే మా బ్యాటరీ ఇంటికి తీసుకోపోవాలన్నాడు. సర్లే అని చెప్పేసి బ్యాటరీ ఆడ నుంచి తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చినాయిగా. ఇంటికి వచ్చి ప్రశాంతం అనుకుందాం అంటే ఇప్పుడు ఊళ్ళలో రాజకీయాలు మొదలైనగా. మా నాన్న వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను ఫస్ట్ వార్డుకి. ఈరోజు నామినేషన్ కంప్లీట్ అయింది. ఇంకా దాని తర్వాతకి వచ్చేసి ఇక మా నాన్న వచ్చిండు, నేను వచ్చిన. 2 అయింది, అన్నం తిన్నా, పడుకున్నా. 5 అయింది. సో ఈరోజు డే కంప్లీటెడ్. థ్యాంక్ యూ. అండ్ నా వీడియోస్ ఇంకా మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అండ్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. సైనింగ్ ఆఫ్.